నమస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు వరాల జల్లు కురిపించడం జరిగింది. అదేమిటో తెలుసుకునే ముందు మీరు కానీ నా ఛానల్కు కొత్త వారైతే ఒక్క లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కిన వెంటనే నా నోటిఫికేషన్లన్నీ డైరెక్ట్గా మీకు చేరుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళితే, శనివారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున నిర్వహించిన ఇందిరమ్మ మహాశక్తి సభ నిర్వహించి అందులో మహిళలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి దాని మూలంగా వారిని కోటీశ్వరులు చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది అని, అదే కాక ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేగాక మహిళలకు ప్రభుత్వం డబ్బులతో రైస్ మిల్లులు ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు అందించడం జరుగుతుందని ఈ సభాముఖంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ ఇందిరమ్మ మహిళా శక్తి సభకు వచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొండా సురేఖ మరియు సీతక్క కలుసుకొని సభను ఉద్దేశించి, నారీ శక్తిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మరి ఈ సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తూ, మహిళలందరినీ అప్పుల పాలు చేయబోతున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది. మీరు ఈ మహిళా శక్తిని గురించి, ఈ మహిళా శక్తికి రేవంత్ రెడ్డి 1 కోటి మందికి కోటీశ్వరులు చేస్తానని చెప్పడం, ఇది మీకు ఏమనిపిస్తుంది? మీ కామెంట్ రూపంలో నాకు తెలపండి. జై తెలంగాణ, జై మహిళా శక్తి. థ్యాంక్ యూ.